అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వందూస్ హోమ్ టాక్స్. ఈ వీడియోలో నేను కిచెన్ విండో మేకోవర్, కిచెన్లో ఉండే చిన్న చిన్న ఐటమ్స్తో చిన్న చిన్న క్రాఫ్ట్స్ అయితే నేను చేశాను. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి. నేను విండో మేకోవర్ చేయకముందు అయితే ఇలా ఉందండి. నేనైతే క్లీన్ అయితే చేసుకోలేదు. దీన్ని అయితే సింపుల్గా అయితే నేనైతే క్లీన్ చేసుకున్నాను. ఇది చూడడానికి అయితే మొత్తం అంతా బ్లాకీగా ఉంది. సో మీకు డస్ట్ అనేది కనిపించదు అనమాట. మొత్తం గ్రిల్ అంతా చాలా బ్లాకీగా ఉంది కాబట్టి మీకు డస్ట్ కూడా కనిపించదు. సో ఇప్పుడు నేనైతే చాలా సింపుల్గా అయితే క్లీన్ చేస్తున్నాను. పెద్ద హడావిడి అయితే నేను తీసుకోవట్లేదు. ఫస్ట్ అయితే నేను లైట్గా స్క్రబ్ అయితే చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మీకు డస్ట్ కూడా మీకు చూపిస్తున్నానండి. చూడండి, మీకు డస్ట్ అనేది చాలా సింపుల్గా అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. నేను ఫస్ట్ అయితే లిక్విడ్తో మొత్తం అంతా నేను క్లీన్ చేసి చూపిస్తాను. తర్వాత టిష్యూతో మీకు చూపిస్తాను. ఎంత డస్ట్ అనేది వస్తుందో అనేది మీకు చూపిస్తాను. డీప్ క్లీన్ అయితే నేను చేస్తున్నాను. సో గ్లాస్ కూడా అలా క్లీన్ చేసేసామండి. అండ్ బల్లులు దోమలు రాకుండా బయట నుంచి మేము నెట్ కూడా మేము అటాచ్ చేసుకున్నాము వంటగదికి. ఇది ఆర్టిఫిషియల్ లీవ్స్ అండి. ఇది మనం చూడటానికైతే ఒరిజినల్ లీవ్స్ మనీ ప్లాంట్ లాగే కనిపిస్తూ ఉంటుంది. సో ఇదైతే మీషోలో అయితే నేను తీసుకున్నాను. 186 రూపీస్ అయితే పడింది. కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను. సో ఇదైతే నేను విండో కోసమైనా చెప్పే తీసుకున్నానండి. మొత్తం 6 వస్తాయన్నమాట. సో ఇది నేనైతే విండోకి అటాచ్ చేస్తున్నాను. సో ఈ లైట్స్ కూడా నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి. ఇది కాపర్ది అనమాట. ఈ షాక్ కొట్టదు. మనం ఇది ఇలా ఛార్జర్ పాయింట్కి అటాచ్ చేసుకోవాలి. ఇది కూడా నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. 100 రూపీస్ అయితే పడింది. ఇది మనకి షాక్ అనేది ఉండదన్నమాట. దీనికోసమనే తీసుకున్నాను, విండో కోసమనే తీసుకున్నాను. పెద్ద కాస్ట్ ఏమి ఉండదు. నాకైతే బాగా నచ్చింది. ఇలాంటివి నా దగ్గర ఒక ఇంట్లోనైతే 4-5 ఉన్నాయి అన్నమాట. ఒకటి చాలా కొన్ని అయితే ఒక 2-3 నాకు వంటగది కోసమనే చెప్పే ఉంచుకున్నాను. మిగతా వచ్చి నార్మల్ ఉన్నాయి. సో నేనైతే తీసుకున్నాను. బాగుంది. మీరు కూడా తీసుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఒక గాజు గ్లాస్ అయితే ఉందండి. దీనికైతే ఇప్పుడు హ్యాంగింగ్ ఫ్లవర్ వేస్ అయితే తయారు చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇదైతే విండోకి అయితే సెట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. అయితే దీనికి ఇప్పుడు నేను కుందన్స్, మిర్రర్స్ అండ్ చిన్న చిన్న చైన్స్తోనైతే కవర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడు గాజు గ్లాస్ మొత్తం అని అయితే ఇప్పుడు డెకరేట్ చేసేసి ఇప్పుడు దీంట్లో అయితే ఫ్లవర్స్ అయితే పెట్టేసి అండ్ హ్యాంగ్ చేద్దామని అయితే ఒక చిన్న ప్లాన్ అనమాట. సో ఇప్పుడు దీనికైతే ఇప్పుడు నేను డెకరేట్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తాన్ని కుందన్స్తోనైతే నేను ఇప్పుడు ఫెవికాల్ పెట్టేసి అయితే నేను మొత్తానికి సెట్ చేసేస్తున్నానండి. ఇప్పుడు గాజు గ్లాస్ మొత్తాన్ని అయితే నేను కుందన్స్ అయితే మొత్తాన్ని అతికించలేను కాబట్టి ఇప్పుడు దీనికైతే చిన్న క్లాత్ అయితే వేసి నేను సెట్ చేసేస్తున్నాను. తర్వాత ఈ క్లాత్ మీద నేనైతే చిన్న చిన్న కుందన్స్ అతికిస్తున్నాను అండ్ స్టోన్ చైన్ కూడా అతికిస్తున్నాను. కుందన్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో హ్యాంగ్ చేసుకోవడానికి అయితే ఇప్పుడు నేను నెట్టెడ్ది ఒకటి అయితే నేను అరేంజ్ చేసుకుంటున్నాను. ఫైనల్గా అయితే లుక్ అయితే ఇలా వచ్చిందండి. ఇప్పుడు నేనైతే ఇందులో ఫ్లవర్స్ అయితే పెట్టేస్తున్నాను. ఫ్లవర్స్ పెట్టేసి నేను నా విండోకి ఇలా అయితే హ్యాంగ్ చేసుకుంటున్నానండి. ఇలా గాజు గ్లాసులు మా ఇంట్లో చాలా ఉన్నాయి. సో ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి అయితే నేను ఇలా డెకరేట్ అయితే చేసుకుంటున్నాను. ఇలా చేతులు తగిలి పడిపోవడం కంటే ఇలా డెకరేట్ చేసుకొని ఏదో ఒక రకంగా ఒక మూలన మంచిగా డెకరేట్ చేసుకుంటూ ఉంటే బాగుంటూ ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి అయితే ఇలా డెకరేట్ అయితే చేసుకున్నాను. ఈ ఐడియా మీకు నచ్చుతుందనే అనుకుంటున్నానండి. సో నెక్స్ట్ వచ్చి మట్టి గ్లాసులు అనమాట. మట్టి గ్లాసులని డెకరేట్ అయితే చేస్తున్నాను. ఈ మట్టి గ్లాసులు మా ఆయన నేను ఒకసారి యూట్యూబ్ ఛానల్లో మట్టి గ్లాసులు నీళ్ళు తాగితే మంచిదని చెప్పేసి ఎవరో చెప్పారని చెప్పి మేము తెచ్చుకున్నాము. సో తెచ్చుకొని ఒక 1 వీక్ తాగాము. తర్వాత ఎందుకో తాగాలనిపించలేదు. 2 రోజులు ముచ్చట అనమాట. తర్వాత దీన్ని ఇలా అయితే యూస్ చేస్తాను. దీన్ని కూడా క్రాఫ్ట్ చేసి పడేస్తున్నాను. దేన్ని చూస్తే దాన్ని నేను క్రాఫ్ట్ చేసేయడంలో ఫస్ట్ ఉంటానన్నమాట. దీన్ని కూడా ఇలానే హ్యాంగ్ చేసేద్దామని ఒక చిన్న ఐడియా వచ్చింది. దీన్ని కూడా కిటికీకి వేలాడ తీసేద్దామని ప్లాన్ చేసేసాను. ఫస్ట్ ఒక 2-3 టైమ్స్ అడిగాను, తాగుతావా లేదా అని అన్నాను. తాగనని చెప్పారు.
ఇంకా చెప్పిన తర్వాత ఊరుకుంటానా చెప్పండి. దీన్ని కూడా వేలాడదీసేద్దామని ప్లాన్ చేశాను. తీస్తాను, ఇంకా కిటికీకి వేలాడదీస్తాను. తర్వాత నా దగ్గర ఒక రొట్టెల పెట్టె ఉంది. అది కూడా ఎక్స్‌పైర్ అయిపోయిందనమాట. ఒక 4, 5 ఇయర్స్ అయిపోయింది. దాన్ని కూడా ఫుల్‌గా యూజ్ చేశాను. రొట్టెలు, చపాతీ చేసేదనమాట. ఫుల్‌గా అది కూడా పోయింది. దాని మీద కూడా ఈట్ అని రాసాను. దాన్ని వీడియో తీయడం మర్చిపోయానండి. సో అది కూడా చాలా బాగా వచ్చింది, కానీ వీడియో తీయడం మర్చిపోయాను. సో ఫైనల్ అయితే నా విండో ఇలా వచ్చింది. చాలా బాగా వచ్చింది కదా! సింపుల్‌గా ఉంది, నీట్‌గా ఉంది. నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చింది అని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. వీడియోలో మీకు ఏదైనా కావాలి అనుకుంటే, అంటే నేను ఇవన్నీ లీవ్స్ అండ్ లైట్స్ ఇవన్నీ కొనుక్కున్నాను కదా! ఇవన్నీ డిస్క్రిప్షన్‌లో లింకులు అయితే మీకు పెడతాను, తీసుకోండి. ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎవరైతే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.